అదే నీకు అసలు బుద్ధుందా? ఒక స్లీపర్ తో పేకట్టాడతావా? అలాగైతుంది కంటే మరి ఏం చేయాలి మేడం? హ్యాండ్ దొరకలేదు. షటప్. వాచ్మెన్ దర్శనాలు ఒకటి లేవు నీలో. రాత్రి కూడా డ్యూటీలో లేవు. ఎక్కడికి వెళ్ళావు? ఇది చేసాడు కదండి. వాచ్మెన్ నువ్వా వాడా? నేనేననుకోండి, కానీ ప్యాకెట్ లో ఒప్పందం ప్రకారం ఓడిపోతే ఈ వాచ్మెన్ డ్యూటీ చేయాలి కదా, అది చేయలేండి. అలాగే కాని ఒరే అప్పగా ఈ నెల జీతం నువ్వు తీసుకో. అయ్యి బాబాయ్ వద్దు మేడం. ఇది ఉమెన్స్ హాస్టల్ అనుకున్నావా, క్లబ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి. అసలు నిన్ను సస్పెండ్ చేస్తే అదే బెటర్. ఊరుకోపే. మేడం ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మీరు కోపంలో కూడా ఐశ్వర్య రాయిలాగా ఉన్నారు. థ్యాంక్ యూ. చూడు రాజు, బయట బాగా మంచు పడుతోంది. షెడ్ లోకి వెళ్ళి ఆడుకోండి. ఆరోగ్యం జాగ్రత్త సుమా. ఓకే. కాయంత మురిసిపోతుంది. పంట ఖాళీ. మొత్తం మీద ఈక్ పాయింట్ పట్టేసినవరా? పట్టేసాను కదా ఏంటి? జాకెట్టుకున్నది ఏం రేపుగా పళ్ళు ఎగిరేస్తారా? నా మాటలు కామెడీగా ఉన్నాయండి. ఏంటి అమ్మాయిలు సినిమాకి వెళ్ళి వస్తున్నారైతే? ఆగండి. ఎక్కడికి? వార్డెన్ గారు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, ఎవరిని లోపలికి పంపించద్దని. నీకు అక్కినేని నాగార్జున పరిచయం చేస్తా, నన్ను లోపలికి పంపించవా? నా చెవులు ఏమన్నా బీడీ గట్ట కనపడుతుందా? పొగడగా అని వార్డెన్ కింద పడిపోవడానికి. ప్లీజ్ రాజు, లోపలికి పంపించవా ప్లీజ్? ప్లీజ్ రాజు, లోపలికి పంపించవా ప్లీజ్ అంటే పంపించేస్తారా? ఇదిగా ఈడు పంపేదేటి కానీ అలా రేణుకమ్మ గోడ దూకొలిపండి. రేణుకమ్మ గోడ దూకి పారిపోయిందా? మరి చెప్పండి రా, ఇల్లు రేణుగా ఇప్పుడు ఇలా ఒలిపండి. వెళ్ళండి. పవర్ఫుల్ పర్సన్ దాడి వెళ్ళిపోవడం వీళ్ళు. ఎరా రేణుకమ్మ గోడ దూకి వెళ్ళిపోయిందా కూడా ఎవరు వెళ్ళలేదు కదరా? దూకింది అట్టు కాదు, ఇటు. నీళ్ళు పాడి కాను. ఒరే వీళ్ళరా? వాచ్మెన్ నువ్వేనా? నిన్ను అదా వాళ్ళను కూడా నానే పంపించినాను. ఇప్పుడు కొట్టుకో. వాళ్ళని కూడా నువ్వు పంపిస్తావా? థ్యాంక్స్ రా. థ్యాంక్స్. దేనికి? పైసా ఖర్చు లేకుండా పుచ్చి పని తీసేసినావు. ఒరే హ్యాపీగా నువ్వు ఇక్కడి నుంచి 5 క్షణాల్లో బయటకు వెళ్ళకపోతే నిన్ను నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఏడు చేస్తావు? ఏం చేస్తానా చెప్పు. అదా అమ్మో, నీ ఐడియా నాకు అర్థం అయిపోయినదే. ఈ వాచ్మెన్ డ్యూటీ నాతో చేయించేద్దామనా? నానే వెళ్ళిపోతాను. చాలా వేసేస్తున్నది. కూకో. అయ్యి బాబాయ్, నా కొంప కొనేది చేస్తాను నీడు. రే హ్యాపీగా ఎంతవరకు ఉక్కిటేస్తున్నావు నాకు అందుపట్టలేదు, కానీ నా ఐడియాలు మాత్రం నీకు అర్థమైపోయా. రేపు రారా, ప్యాకెట్కి వస్తా కదా, అప్పుడు చెప్తా నీ పని. ఏంటి తల్లి నీ సంగతి ఏంటి? మీలో నాకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ముక్కురాజు. అయ్యి బాబోయ్, నాలో నీకు వెంకటేశ్వర స్వామి కనపడతాడా? ఇంకా నయం అన్నమైన నాగార్జున కనపడ్డా నాకు కాదు. వెళ్ళమ్మా నువ్వు లోపలికి వెళ్ళి వెంకన్న బాబు పూజ చేసుకో. మహాదల్లి ఈ హాస్టల్లో ఎలా బతుకుద్ది అండి? అది ముక్కురాజు అంటే ఏమనుకున్నారు వీళ్ళు? పవర్ఫుల్ ముక్కు అని తెలియదులా ఉంది వీళ్ళకి. నాతో ఆడుకుందామని చూస్తున్నారు. మనతో పెట్టుకుని ఏంటమ్మా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నా? ఏంటి అలా చూస్తున్నా? ఆ అమ్మాయిని పంపించారు కదా, నిన్ను కూడా పంపిస్తాను అనుకుంటున్నావా? నో, క్వశ్చన్ లేదు. ప్లీజ్ రాజు. ప్లీజ్ అన్న ఉద్యోగం పీకైనా ప్రేమేస్తున్నావా? మన దగ్గర నీ పప్పులు ఉడకో. మరి చిలిపి. నేను చిలిపే, కానీ నిన్ను మాత్రం పంపించిన. ఆగండి. టైం ఎంతైందో తెలుసా? నా రూమ్కి రండి. మీకు వార్నింగ్ ఇచ్చి నా నోరు పడిపోయింది. మీలో మాత్రం మార్పు రాలేదు. మీ 5గురిని సస్పెండ్ చేస్తే గానీ మీకు బుద్ధి రాదు. మేడం, అది మాత్రం చెయ్యొద్దు మేడం. మేము ఇన్నాళ్ళు కష్టపడిందంతా వృధా అయిపోతుంది మేడం. వాట్? అవును మేడం, మా లేటు కారణం మీరే. నేనా? ఎందుకు? అవును మేడం, హిందీలో మొహపట్టే సినిమాని తెలుగులో తీస్తున్నారు. అందులో అమితాబ్ చేసిన రోల్ కి మీ నేమ్ రికమెండ్ చేసే లోపల ఈ టైం అయింది. ఓకే ఓకే, మరి నీ సంగతి ఏంటి? ఈ సంగతి తెలిసి మీ పేరున శివాలయంలో అర్చన చేయించుకొని వచ్చాను మేడం. ఓ థ్యాంక్ యూ. మరి నీ మాట? అసలు మీ నేమ్ రికమెండ్ చేసింది నేనే మేడం. ఓహ్, నేనంటే మీకెందుకు ఇంత ఇష్టం? అవును మేడం, మీలో మాకు ఒక కాజోల్ మనీషా కనిపిస్తున్నారు మేడం. మీరంతా నా కోసం చాలా కష్టపడ్డారు. వెళ్ళి భోంచేసి రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఆరోగ్యం జాగ్రత్త. ఓకే. Yes.
నీళ్ళు వచ్చేసావా? సినిమా బాగుందా? ఏ నీరజా, నీకెన్నిసార్లు చెప్పానే ఈ డ్రగ్స్ మానేమని. ఏం చేయమంటావే, ఇది నా వీక్నెస్. చిచ్చి, రూమ్ అంతా చూడు, పొగ. నీ గాలి గజగల్లు మన్నదే పిల్ల నా మనసు ఆగలే నన్నదే. నీ గాలి గజగల్లు మన్నదే పిల్ల నా మనసు ఆగలే నన్నదే. అరే ముత్యమంటి చిన్నదాన ఒప్పు సొంపుల్లదాన కల్వలాంటి కళ్ళదాన కందిరిగ నడుముదాన. ముత్యమంటి చిన్నదాన ఒప్పు సొంపుల్లదాన కల్వలాంటి కళ్ళదాన కందిరిగ నడుముదాన. పిల్లో 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 పిల్లో. నీ గాలి గజగల్లు మన్నదే పిల్ల నా మనసు ఆగలే నన్నదే. హాయ్ హాయ్. నా బిల్ వేయండి. కాదు నా బిల్లు. కాదు నా బిల్ వేయండి. కాదు నా బిల్లు. మీ ఇద్దరు గొడవ పడకండి సార్, మీ ఇద్దరికి కలిపి ఒకే బిల్ రాస్తాను. అప్పుడు మీకు ఓ ఫ్రీ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది. ఏం గిఫ్ట్ ఇస్తారు? ఈ డబ్బాలో నుంచి ఒక స్లిప్ తీస్తే ఆ స్లిప్ మీద ఏ వస్తువు పేరు రాసి ఉందో ఆ వస్తువు మీకు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను. సిస్టమ్ బాగుంది, కానీ ఇతనితో నేను పార్ట్నర్ ని కాదు. నా బిల్ సెపరేట్ గా ఇవ్వండి. నావి సేమ్ డైలాగ్స్ వేసుకోండి. చూడండి, మీ ఇద్దరు ఇలా పట్టుదలగా ఉండడం వల్ల ఫ్రీగా వచ్చే ఒక వస్తువును కోల్పోతున్నారు. ఓకే, ఆ వచ్చే వస్తువు ఏదో నాకే ఇవ్వాలి. హలో, అంత ఆశ పనికిరాదమ్మా. అబ్బా, మళ్ళీ ఎందుకండి గొడవ? ఆ వచ్చే వస్తువు ఏదో చెరిసగం చేసి తీసుకోండి. గుడ్ ఐడియా. ఇందులో ఉన్న స్లిప్ తీయండి. నేను తీస్తాను. ఏమొచ్చింది? తీసుకోండి మేడం. ఆవిడకిస్తావేంటి? అది అది ఆవిడకిస్తేనే బాగుంటుంది సార్. ఏంటి బాగుండేది గాడిద గుడ్డు? ఏమొచ్చినా చెరుసగం ఇస్తానన్నావు కదా, ఇప్పుడేంటి లేడీస్ అని సింపతి చూపిస్తున్నావా? అది కాదు సార్, అది నో ఆర్గ్యుమెంట్స్. ఇందులో నా వాటా నాకు రావాల్సిందే. సార్, దాన్ని షేర్ చేయడానికి వీలు కాదు సార్. అలాగా? అయితే ఓ పని చేయండి, ఆ, నెలలో 15 రోజులు ఆవిడ్ని వాడుకోమనండి, 15 రోజులు నేను వాడుకుంటాను. అవసరం లేదు, అతన్నే వాడుకోమనండి. సరే సార్, మీరే వాడుకోండి. అది అలారా దారికి. ఏంటి నన్నే చూస్తున్నా? పెళ్లి కాని అమ్మాయి తనలో తానే నవ్వుకుంటుందంటే విషయం చాలా దూరం వచ్చుంటుంది. ఏంటి సంగతి? ఏ, ప్రతిదానికి అర్థాలు తీకే. నువ్వు అనుకుంటున్నట్టు అదేం కాదు. ఈ రోజు సూపర్ మార్కెట్ లో జరిగిన విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే. బ్రా గురించేనా? ఏదో ఒక రోజు అది నీ ఒంటి మీదకి రావాల్సిందేగా. ఏ నిన్ను అంత బాగా నచ్చాడా? నచ్చాడా అంటే చెప్పడం కష్టం. నువ్వు నాకు అర్థం కావు కానీ పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. కబ్జా కబ్జా, ఎక్కడ చూసినా కబ్జా. ఎవడి నరసింహ?
ఏం కావాలి మీకు? నరసింహ, నైజాం నరసింహ. ఈ బ్రిడ్జి గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, దీన్ని కబ్జా చేయడం నేరమని నీకు తెలుసా? తెలుసు. తెలిసే చేస్తున్నావా? కబ్జా చెయ్యనివాడు, కళ్ళు తాగనివాడు, తెలిసి మాతో పెట్టుకున్నవాడు ట్విన్ సిటీస్ లో ఎవడు బతికి బట్టకట్లేదు. ఏం బెదిరిస్తున్నావా? ఎస్, నా రోడ్డు తార్ రోడ్డు. అయితే ఈ బ్రిడ్జిని కబ్జా చేశానంటావు? అవును. అయితే ఈ నోటీస్ తీసుకో. నోటీసా? కూడా నోటీస్. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది, త్వరగా ఈ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయి. ఓకే, బీ కేర్ఫుల్. రే, బ్రిడ్జి పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందిరా? ఎంత అన్నావు? 50 కోట్లు. ఇవాళ క్లాస్ లో చాలా అవును, ఇవాళ నీళ్ళు క్లాస్కి వస్తుందా? నిన్న హాస్టల్ కి లేట్ గా వచ్చిందే, ఇవాళ వస్తుందో రాదో నాకు తెలీదు. వచ్చే ఉంటుంది, లోపలే ఉంటుందే. ఓహ్, వెళ్దానండి. వేసిందిరా, ప్రొసీడ్ అయిపోరా బాబాయ్. ఏంట్రా ప్రొసీడ్ అయ్యేది? దాని రింగ్ లో నా ఫింగరు. వాణ్ణి చూసి నవ్వలా, మరి మన గ్లామర్ ఫేస్ చూసి ఫ్లాట్ అయ్యింది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మిమ్మల్ని ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుంది. పర్వాలేదు, అడగండి. ఏమీ అనుకోగా? అసలు మా వాడు పుట్టిందే మీలాంటి వాళ్ళ కోసం. ఏమీ అనుకోడు, చెప్పండి. అది అది ఎలా చెప్పాలో. బాబాయ్, ఐ లవ్ యూ చెప్తున్నావరా? పర్లేదులేండి, ఎలాగూ లవ్ లెటర్ తెచ్చారు కదా, ఇచ్చేయండి. అదే మీరు ఫీల్ అవుతారేమోనని. అదే వారండి, మన వయసు అలాంటిది, అందులో తప్పే ఉంది, ఇచ్చేయండి. ఇది లవ్ లెటర్ నాకా? ఇచ్చేయండి. కాదు, మీ క్లాస్మేట్ సుబ్బారావుకి ఇస్తారని. చివరికి నీ బతుకు పోస్ట్ మ్యాన్ అయిపోయిందిరా బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ, నాదో డౌట్. అడగండి. కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మా ఇద్దరిని చూస్తున్నావు కదా, వాళ్ళ ఉన్నది నాలో లేనిది ఏమిటి? జేబులో బరువుగా ఉండే మనీ పర్స్. గొప్ప సత్యం చెప్పావు తల్లి, కళ్ళు తెరిపించావు. ఇది వాడికి ఇస్తే సరిపోతుందా, ఇంకేమైనా ఎక్స్ట్రా? అతను లెటర్ ఇస్తే తీసుకోండి. ఒరే బాబాయ్, నీ ఫేస్ కి ఇంకా లవ్ స్టోరీ లేనట్టేరా. లెటర్ సర్వీస్ అన్నా చేయరా, కనీసం వచ్చే జన్మలో ఐశ్వర్యరాయ్ లాంటి ఫిగర్ కాకపోయినా కనీసం కల్పనారాయ్ లాంటి ఫిగర్ అన్నా తగులుతుంది. ఐశ్వర్యరా? చెప్తున్నది. ఒరే అప్పిగా, ఆగు. ఈ రోజు ఉదయం నా రూమ్ క్లీన్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళావరా? నాన్న క్లీన్ చేయకపోవడం అయితే మీ నిద్ర హాఫ్ ముందు తుడిచేసినాను. షటప్. అసలు మీకెవరికి నేనంటే లెక్క లేకుండా పోయింది. అవును, ఈవిడ కోపంలో ఉన్నప్పుడు ఆ ముక్కురాజు గడు ఏటో రాయి అని పొగిడేవాడు. ఏ రాయి చెప్పమా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో మేడం, మీరు కోపంలో కూడా ఎంత అందంగా ఉంటారో, అచ్చు కల్పనలా ఉంటారు. ఏం కూసారా? ఇదేంటే పొగిల్లో కొడతారేంటి? నోరు మూసుకుని వెళ్ళి పని చెయ్యి. ఆడు పొగిడితే మెచ్చుకున్నారు, నాన్న పొగిడితే కొట్టినారేంటి? ఓహో, ఫేస్ బ్యాడ్, పర్సనాలిటీ వీక్. ఏడ్చేస్తాం, తుడిచిందో మళ్ళీ తుడిచేస్తాను అంతే. నమస్తే బాబాయ్. నమస్తే. ఓరి మీరంట్రా ఆడలు కొట్టేశారు కదరా. అది సరిగానురే, మీరు ఎప్పుడు చూసినా ఈ హాస్టల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడు చదువుతున్నారు? ఎప్పుడు పాస్ అవుతున్నారా? మేము చదవం కానీ పాస్ అవుతాం. ఏంటి బాబు, మీరు చదవరు పాస్ అయిపోతున్నారా? అది ఎలాగా? సీఎం సపోర్ట్. ఏంటి మీకు సీఎం సపోర్ట్ ఉందా? అయ్యి బాబాయ్, మీరు సీఎం తాలూకా? తాలూకా లేదు, జిల్లా లేదు. నీకు తెలుసా, మాకు హోల్ ఆంధ్రలో సీఎం సపోర్ట్ ఉంది. ఏంటి బాబు, ఓల్ ఆంధ్రాలో మీకు సీఎం సపోర్ట్ ఉందా? అందుకని పాస్ అయిపోతున్నారా? ఒరే, మా సీఎం నిప్పురా. మా చీఫ్ మినిస్టర్ గురించి ఏమన్నా అన్నారంటే, మా చీఫ్ మినిస్టర్ గురించి మీరు ఏమన్నా అన్నారంటే పప్పులో కాలేసావు బాబాయ్. నేను పప్పులో కాలేసానా? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, మా దృష్టిలో కాపీ మాస్టర్స్ అని అర్థం. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదా, కాపీ మాస్టరా? అమ్మయ్య, అది సరే గాని బాబాయ్, కొత్త ఫిగర్స్ ఏమైనా వచ్చాయా? ఓది గాడ్తిల్లారా, మీ కంటికి నేను బ్రోకర్ నా కొడుకులా కనపడుతున్నానరా. మీ తొట్టి పేసులకి కొత్త ఫిగర్స్ కావాల్సి వచ్చారా?
పని చెప్తాను ఆలోచిస్తామేంటి బాబాయ్? అబ్బే ఏం లేదురా, వచ్చిన కొత్త ఫిగర్ ఏమో ఒకటి, మీరేమో నలుగురు ఉన్నారు, ఏం చేయాలని ఆలోచిస్తాను. గొడవ మాని ఎవడెళ్తాడో తెలుసుకోలే. నేను వెళ్తాను బాబాయ్. నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను. ఎలా మీ ముగ్గురికి ఇష్టమేనా? Thank you, బాబాయ్. అలా మేడ మీద కిటికీలోంచి లైట్ కనపడుతుందా? నువ్వు మెల్లగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మెల్లగా తలుపు తీసి లోపలికి వెళ్ళి తలుపేసి లైట్ ఆడిపేసావనుకో, ఎలా ఎలా మ్యూజిక్. ఒరే అన్నట్టు చాలా రేపు అదేమో ఫ్రెష్, జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే బాబాయ్, అది నేను చూసుకుంటాను బాబాయ్. అక్కడ రండిరా. ఒరే అది ఫ్రెష్, మీ బతుకులు క్రష్. రండిరా. శీఘ్రం ఏమో అమ్మాయి పాత్ర వెళ్ళు. దమ్మరి దమ్ బిట్ జై హమ్. ఏయ్ బ్యాచిలర్స్ క్యాసెటే టైటానికా? నో నో, వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ. ఇది ఈ జన్మకు బాగుపడదే. మీరనుకున్నట్టు ఏది కాదు, ఇది అది. అదంటే ఏదే? అబ్బా అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్ బాబోయ్, అది జెంట్స్ కదే చూసేది. నీ బొంద, మనం ఎందుకు చూడకూడదు? అసలు ఈ క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదైపోయి చూస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండలు వాడా, ఈ పాపం నేను చూడలేను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఏ ఆగవే,